ప్రపంచంలో యుద్ధాలను ఆపడం, శాంతి నెలకొల్పడమే లక్ష్యమంటూ అమెరికా అధ్యక్షుడు శాంతి మండలిని ప్రారంభించారు. పాకిస్తాన్, ఈజిప్ట్, ఇండోనేషియా వంటి దేశాలను సభ్యులుగా చేరుస్తూ బోర్డ్ ఆఫ్ పీస్ పేరిట ఈ మండలిని ప్రకటించారు. ఇజ్రాయెల్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పాకిస్తాన్కు శాంతి మండలిలో చోటు కల్పించారు. అన్ని దేశాలు ఇందులో చేరాలన్న ట్రంప్ ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రపంచంలో దేశాల మధ్య వివాదాలను పరిష్కరించడం సహా శాంతి నెలకొల్పడమే లక్ష్యమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి మండలిని ప్రారంభించారు. ఈ మేరకు దావోస్లో జరిగిన సమావేశంలో పలు దేశాలకు సభ్యత్వం కల్పిస్తూ శాంతి మండలిని ప్రకటించారు. శాంతి మండలికి సంబంధించి ట్రంప్ ఆధ్వర్యంలో పలువురు నేతలు సంతకాలు చేశారు. వారిలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ పాకిస్తాన్కు ఇందులో చోటు కల్పించారు. ప్రతి ఒక్కరూ ఈ మండలిలో భాగం కావాలని కోరిన ట్రంప్ ఐరాసాతో సహా అందరితో కలిసి పనిచేస్తానని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం ఆగిన నేపథ్యంలో గాజా పునర్నిర్మాణం సహా అక్కడ పాలనను గాడిలో పెట్టడంపై ఈ మండలి దృష్టి సారిస్తుందని వివరించారు. బోర్డులో శాశ్వత సభ్యత్వం కల్పించాలంటే $100 కోట్ల చెల్లించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను ఏడాది కాలంలో అనేక యుద్ధాలను ఆపానని పునరుద్ఘాటించారు. Today the world is richer, safer and much more peaceful than it was just 1 year ago. We put out all those fires. A lot of people didn't know, including me, that some of those wars were going on. And some of them were going on 37 years. We were very happy to stop the war that had started with India and Pakistan, 2 nuclear nations. And I was very honored when the Prime Minister of Pakistan said President Trump saved 10 and maybe 20 million lives by getting that stopped just before bad things were going to happen. As president, I ended those 8 wars in 9 months. Egypt and Ethiopia, we're working on that right now. And of course the war in Gaza, which is really coming to an end. And many have said that if Hamas doesn't do what they promised they would do, and I think they probably will, but they were born with rifles in their hands. ట్రంప్ నిర్వహించిన సమావేశానికి పాకిస్తాన్ సహా 21 దేశాల ప్రధానమంత్రులు, దౌత్యవేత్తలు హాజరు కాగా భారత్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, జర్మనీ వంటి పెద్ద దేశాలు దూరంగా ఉన్నాయి. ఈ మండలికి ట్రంప్ చైర్మన్ కాగా సభ్యులుగా ఇప్పటివరకు 50 మందికి పైగా దేశాధినేతలకు ఆహ్వానాలు పంపారు. ఈ జాబితాలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా పలు దేశాల అధినేతలు ఉన్నారు. అయితే శాంతి మండలిలో చేరేందుకు చాలా దేశాలు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి ఫ్రాన్స్, బ్రిటన్, స్వీడన్, నార్వే శాంతి మండలిలో చేరేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. శాంతి మండలిలో చేరే అంశంపై ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరపాల్సి ఉందని పుతిన్ పేర్కొన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ కు గట్టి హెచ్చరిక చేశారు. హమాస్ ఆయుధాలు వీడేందుకు అంగీకరించకపోతే వారి అస్తిత్వానికే నష్టమని పేర్కొన్నారు.